ఒకవేళ ఈ భూమి మీద ఉన్న మొత్తం ఉప్పుని బయటికి తీస్తే అది ఎంత ఉంటుందో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఖండాన్ని దాదాపు 5 అడుగుల ఎత్తు వరకు ఆ ఉప్పుతో కప్పవచ్చు. ఒక వ్యక్తి స్మోకింగ్ చేసేటప్పుడు ఒక దమ్ము పీల్చినప్పుడు ఆ స్మోక్లో ఉన్న నికోటిన్ పదార్థం బ్రెయిన్లోని సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వెళ్ళటానికి 10 నుంచి 20 సెకండ్ల సమయం పడుతుంది. ఏనుగుల గుండె నిమిషానికి కేవలం 27 నుంచి 36 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఏనుగు యొక్క ప్రతి హార్ట్ బీట్కి 15 లీటర్ల రక్తం శరీరానికి పంపిస్తుంది. అలాగే ఏనుగు శరీరంలో మొత్తం 450 లీటర్ల వరకు రక్తం ఉండవచ్చు. ఒకవేళ స్పేస్లో గాలి ఉంటే సూర్యుని దగ్గర నుంచి చాలా సౌండ్ వస్తుంది. అది సుమారుగా 125 డెసిబల్స్ వరకు ఉంటుంది. ఈ సౌండ్ 92 మిలియన్ మైల్స్ వరకు వ్యాపిస్తుంది. 1 మైలు వచ్చేసి 1.5 కిలోమీటర్లు. ఇక 92 మిలియన్ మైల్స్ అంటే ఎంత దూరం వస్తుందో మీరే ఆలోచించండి. స్లాత్ అనే జీవి మనిషి కంటే 3 రెట్లు దృఢంగా ఉంటుంది. వీటికి మోనోక్రోమసీ అనే రేర్ కండిషన్ ఉంది. దీనివల్ల ఇది సూర్యుని కాంతి వెదజిమ్మే పగటిపూట వాటికి కళ్ళు కనిపించవు. బ్యానోథ్రోఫీ అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఈ కండిషన్ ఉన్నవారు తమని ఆవులాగా భావిస్తారు. అలాగే వాటిలాగా వింతగా కూడా ప్రవర్తిస్తారు. జపాన్ దేశంలో 99% మంది ప్రజలు జపనీస్ లాంగ్వేజ్ను మాట్లాడతారు. ఐను అనేది జపాన్లో అంతరించిపోతున్న ఒక భాష. ఐను అనే జాతి ప్రజలు ఈ భాషను మాట్లాడతారు. మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా షుగరు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్, ఫుడ్ కలర్స్ కలుపుతారు. దీన్ని తాగేవారు ఒబిసిటీ బారిన పడుతున్నారు. అలాగే వారికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయట. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది. పెంగ్విన్స్ అనేవి నీటిలో దాదాపుగా గంటకి 24 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. 1983లో సూడాన్ దేశంలో షారియాలా అమలు చేసినప్పుడు ఆ దేశంలో ఉన్న మొత్తం ఆల్కహాల్ స్టాక్ని నైలు నదిలో కలిపేశారు. ఒక రీసెర్చ్లో కనుగొన్న విషయం ఏంటంటే రోజుకి 100 నుంచి 150 గ్రాముల యాపిల్ తినటం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందట. కొంతమందికి విచిత్రమైన కలలు వస్తుంటాయి. గాలిలో ఎగురుతున్నట్టు, గోడలపై పరిగెత్తుతున్నట్టు, వర్తమానాన్ని వదిలేసి భూతకాలంలో నివసిస్తున్నట్టు రకరకాల కలలు వస్తాయి. అటువంటి వాటిని లూసిడ్ డ్రీమ్స్ అంటారు. ఆదివారంతో మొదలయ్యే ప్రతి నెలలో 13వ తారీఖు శుక్రవారం వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. భర్తను ఇంగ్లీష్లో హస్బెండ్ అని అంటారు. అయితే ఈ హస్బెండ్ అనే పదానికి ఒక అర్థం వస్తుంది. పాతకాలంలో హస్బెండ్ అనే పదానికి హౌస్ అని అర్థం వస్తుంది. అలాగే బాండ్ అంటే బంధం లేదా అన్నింటినీ పట్టి ఉంచేది అని అర్థం. ఉదాహరణకు రబ్బర్ బ్యాండు, హెయిర్ బ్యాండు. ఇలా ఇంటికి తలలాంటి వాడు కాబట్టి హౌస్ బాండ్ కాస్త హస్బెండ్ లాగా పలకటం మార్చారు. మనం దిండు లేకుండా పడుకుంటే వీపు నొప్పి రాదు. ఈ అలవాటు వల్ల వెన్నుపాము దృఢంగా ఉంటుంది. రోమానియా దేశంలో హోయా బ్యాసియో అనే ఒక ఫారెస్ట్ ఉంది. ఇది ఒక హాంటెడ్ ప్లేసు. ఇక్కడికి వచ్చిన చాలా మంది తిరిగి రాలేదని అక్కడి వారు చెప్తుంటారు. ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం పిల్లల్ని ప్రైమరీ స్కూల్కి పంపించడానికి సరి అయిన వయసు 5 నుంచి 6 సంవత్సరాలు. ఈ ఏజ్లో పిల్లలకి సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ నేర్చుకోవటానికి సమయం సరిపోతుంది. అప్పుడే పుట్టిన ఒక ద్రోపు ఎలుకబంటి పిల్ల అస్సలు చూడలేదు, వినలేదు. దానికి 1 నెల తర్వాత చూడటం, వినటం అనేవి పనిచేస్తాయి. మామూలుగా ఆడవారికి మగవారి కన్నా సెన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆడవారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వారి సెన్సెస్ అనేవి ఇంకా ఎక్కువ లెవెల్లో ఉంటాయట. ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ని ఉపయోగించే వారిలో సగం మంది ఆసియా ఖండం వారే. పసిబిడ్డలు టెంపరేచర్ని బట్టి చాలా సున్నితంగా ఉంటారు. వాతావరణం చల్లగా ఉంటే పిల్లలు శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఒకవేళ వేడిగా ఉంటే పిల్లలు లేజీగా ఉంటారు. సోషల్ ఐసోలేషన్ అంటే సమాజానికి దూరంగా ఉండడం. ఇది చాలా ప్రమాదకరం. ఒంటరితనం అనే పేరు కూడా దీనికి ఉంది. యూకే బయోబ్యాంక్ డేటా ప్రకారం అసలు కుటుంబంతో కానీ లేదా స్నేహితులతో కానీ కలుసుకునే వ్యక్తులకు 39%, అమెరికాలో దాదాపుగా 91,000 రకాల కీటకాలు ఉన్నాయట. సెల్ టవర్స్ అనేవి దాదాపు 50 నుంచి 400 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అది ఏ రకమైన టవర్ అనే దాన్ని బట్టి దాని ఎత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న 5G టవర్స్ అయితే 200 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది.
ప్రముఖ అలీబాబా కంపెనీకి ఫౌండర్ అండ్ సీఈఓ అయిన జాక్ మా భాష నేర్చుకునే వారికి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే ఒక కొత్త భాషను నేర్చుకోవటం అంటే ఒక కొత్త సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకోవటం లాంటిది. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2024 జనవరి 8న ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 1 లీటర్ వాటర్ బాటిల్లో దాదాపు 2,40,000 చిన్న చిన్న నానో పార్టికల్స్ ఉన్నట్టు గుర్తించారు. నానో పార్టికల్స్ కాబట్టి వీటిని గుర్తించడం మనకు చాలా కష్టం. మోజార్ట్ అనే వ్యక్తి 17వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఒక మ్యూజిక్ కంపోజర్. ఇతనికి 4 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడే కేవలం అరగంటలోనే ఒక సింగిల్ మ్యూజిక్ నోట్ ను నేర్చుకునేవాడట. అమెరికా దేశంలో మొట్టమొదటిగా వంటల పుస్తకాన్ని 1796లో ముద్రించారు. అయితే ఆ బుక్లో ఏ చికెనో, వెజిటేబులో లేదా ఎగ్ రెసిపీ గురించి రాయలేదు. పుచ్చకాయకి సంబంధించిన రెసిపీ గురించి రాశారు. అబ్రహాం లింకన్ యొక్క అమ్మగారు ఎలా చనిపోయారో తెలుసా? ఈవిడ విషపూరితమైన స్నేక్ రూట్ మొక్కలను తిన్న ఆవు నుంచి వచ్చిన పాలను తాగింది. అవి తాగిన తర్వాత ఆమె చనిపోయింది. దోమలు రక్తాన్ని తాగుతూ ఉంటాయి. నిజానికి అవి బతకటానికి రక్తం ప్రధానం కాదు. పువ్వులో ఉండే నెక్టర్ అనే పదార్థం వాటి ఆహారం. కేవలం ఆడదోమలు అవి గుడ్లు పెట్టబోయే ముందు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. ప్రపంచంలో జరిగిన బ్యాంకు దోపిడీల్లో ఎక్కువ శాతం శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం ఉదయం 11 గంటల మధ్య జరిగినవే. మనిషి లాలాజలం యొక్క pH వచ్చేసి 6.2 నుంచి 7.6 వరకు ఉంటుంది. 6.7 అనేది సగటుగా గుర్తించవచ్చు. అదే కుక్కల సెలైవా వచ్చి 8.5 నుంచి 8.65 వరకు ఉంటుంది. ఏ pH అయినా 8 కంటే ఎక్కువ ఉంటే దాన్ని బేసిక్ అంటారు. అలాగే 6 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ అంటారు. ఇక మానవుని సెలైవా pH అయితే న్యూట్రల్లో ఉంటుంది. 1386లో ఫ్రాన్స్లో ఓ పాప చావుకు కారణమైనందుకు గాను ఒక పందికి నడురోడ్డు మీద మరణశిక్షను అమలు చేశారు. ఈ ప్రపంచంలో విమానం, కారు, రైలు, పడవ ఏకకాలంలో ఒకదాని కింద ఒకటి ప్రయాణించగల ప్రదేశం బోస్టన్ యూనివర్సిటీ వంతెన ఒక్కటే. ఒక నీలి తిమింగలం యొక్క గుండె బరువు దాదాపు 200 నుంచి 204 కేజీల బరువు ఉంటుంది. ఇంత పెద్దదైన దాని గుండె కొట్టుకునేటప్పుడు వచ్చే శబ్దం దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపించగలదు. ఎక్కువ శాతం మంది వినికిడి కోల్పోవటానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద సౌండ్స్ ని వినటం. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ సౌండ్ ప్రమాదం అని చెప్పవచ్చు. కార్టూన్స్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం. అయితే ఈ కార్టూన్ పదం ఇటాలియన్ పదమైన కార్టూన్ నుండి వచ్చింది. దీని అర్థం పేపర్. మొదటిగా కార్టూన్స్ ని పెద్ద పెద్ద పేపర్ మీద స్కెచెస్ లాగా వేసేవారట. ప్రతి వెబ్సైట్ కి ఒక యూనిక్ డొమైన్ నేమ్ ఉంటుంది. అయితే ఇంటర్నెట్ మొదలైన తర్వాత మొట్టమొదటిగా రిజిస్టర్ అయిన డొమైన్ నేమ్ ఏంటో తెలుసా? అదే symbolics.com. 1985 మార్చి 16న ఇది రిజిస్టర్ అయింది. ఆకులు రాలే కాలంలో ఒక్కోసారి నల్ల ఎలుకబంట్లు అనేవి రోజులో 22 గంటల వరకు నిద్రపోతాయట. ప్లాస్టిక్లో అత్యంత దృఢమైనది పీసీ అంటే పాలికార్బోనేటు. ఇది ఎక్రిలిక్ కన్నా 20 రెట్లు దృఢమైనది. అలాగే గ్లాస్ కన్నా 200 రెట్లు దృఢమైనది. సగటున మనిషి ముక్కులో ఒక రోజుకి ఒక చిన్న కప్పంతా నేజల్ ముకస్ విడుదలవుతుంది. ఈ నేజల్ ముకస్ అనేది మనం పీల్చే గాలిలో ఏదైనా హానికరమైన పార్టికల్స్ ఉంటే వాటిని అడ్డుకుంటాయి. అలాగే గాలిని వేడి చేస్తుంది. మనం గాలి పీల్చిన ప్రతిసారి ఈ పని జరగాలి కాబట్టి ముకస్ తప్పనిసరి. ఆస్ట్రేలియాలో భయంకరమైన జంతువుల బెడద అస్సలు ఉండదు. బ్రతకటానికి ఇది సేఫెస్ట్ ప్లేసు. యావరేజ్ గా స్నేక్ బైట్ కారణంగా సంవత్సరానికి 2 మాత్రమే చనిపోతున్నారట. అలాగే షార్క్ చేపల వల్ల 1, స్పైడర్ వల్ల 0 డెత్స్ మాత్రమే నమోదు అయ్యాయి. 2019లో కెనడాకి చెందిన జాన్ MCQ అనే వ్యక్తి రోడ్డు మీద ఉన్న గుంటలను తన సొంతంగా పూడ్చివేశాడు. కేవలం గుంతలను బాగు చేయటమే కాకుండా అక్కడ నేను గుంటలను బాగు చేశాను, ట్యాక్స్ కు బదులుగా మీరు నాకు మనీ ఇవ్వండి అనే ఒక మ్యాటర్ ని రాసి పెట్టాడు. డ్రైవర్స్ తనకి క్యాష్, కాఫీ లాంటివి ఇచ్చి థ్యాంక్స్ చెప్పారు. 1685లో న్యూ ఫ్రాన్స్లో కరెన్సీ కాయిన్స్ తయారీ తక్కువ కావడంతో అప్పుడు దేశమంతా పేక ముక్కలను కరెన్సీలాగా వాడుకున్నారట.
ఫుడ్ రెస్టారెంట్లో ఎక్కువగా ఎల్లో, రెడ్, ఆరెంజ్ కలర్ని వాడతారు. ఇవి ఆకలిని పెంచేలా చేస్తాయని వీటిని వాడతారు. దాదాపుగా 18% మంది అమెరికన్స్ వారి ఆదాయాన్ని ట్రాన్స్పోర్టేషన్ మీద ఖర్చు పెడుతున్నారట. డీఫారెస్టేషన్ కారణంగా ప్రతి సంవత్సరం దాదాపుగా 15 బిలియన్ల ట్రీస్ నరకబడుతున్నాయి. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తులు రంగుల తేడాలను సరిగ్గా గుర్తించలేరు. అయితే వీరికి రాత్రిపూట చూపు బాగా ఉంటుంది. బ్యాక్టీరియా ఇది మన కంటికి కనిపించదు, 1 మైక్రాన్ సైజులో ఉంటుంది. అలాంటిది దీని స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా? 1 సెకనుకు దాదాపు 10 మైక్రాన్స్ దూరం వరకు స్విమ్ చేస్తుంది. సాధారణంగా ఒక మనిషి 50 నుంచి 60 మైక్రోమీటర్స్ రేంజ్ ఉన్న పార్టికల్స్ ని మాత్రమే చూడగలడు. అలాంటిది కేవలం 1 మైక్రోమీటర్ సైజులో ఉంటుంది బ్యాక్టీరియా. కేవలం మెగ్నిఫికేషన్ లోనే మనం చూడగలం. మన పుట్టినరోజు నాడు మనతో పాటుగా ప్రపంచంలోనే కనీసం మరో 9 మిలియన్ల మంది పుట్టినరోజు చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.